ప్రస్తుత కాలమందు ప్రజలందరిలో అనేక సందేహాలు రేకెత్తిస్తున్న అంశము గోదావరి నది పుష్కర సమయములో శుభకార్యముల ప్రస్తావన. ఈ విషయమై అనేక మంది అనేక రకాలుగా ఆలోచిస్తూ ఉన్నారు. కొంతమంది పుష్కరాలు అనంతరం 6 మాసాలని, కొంతమంది పుష్కరాలు అనంతరం ఏడాది యాగాలని, మరికొంతమంది పుష్కరాలకు ముందు 6 మాసాలు తర్వాత 6 మాసాలు ఆగాలి అని భావిస్తూ ఉన్నారు. ఫోన్ల ద్వారా కానీ ప్రత్యక్షంగా కానీ ఈ విషయమై అనేక మంది అడుగుతూ ఉన్నారు. వాళ్ళందరి సందేహ నివృత్తి కోసము ఈ వీడియో చేయటమైనది. కావున మీరందరూ కూడా ఈ వీడియో పూర్తిగా చూసినట్లయితే మీ సందేహాలన్నీ కూడా నివృత్తి అవుతాయి. అయితే ముందుగా గోదావరి నది పుష్కరాలు ఎప్పుడో చూసినట్లయితే స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ ప్లవంగనామ సంవత్సర జ్యేష్ఠ బహుళ సప్తమి అనగా 25/6/2027 శుక్రవారం రాత్రి తెల్లవారుజామున 5:21 గురుడు సింహరాశిలోకి ప్రవేశించుతున్నాడు. అది రాత్రి సమయం కాబట్టి మర్నాడు జూన్ 26, 2027 శనివారం నుంచి జూలై 7, 2027 బుధవారం వరకు కూడా ఈ 12 రోజులు గోదావరి నదికి పుష్కరాలు జరుగును. సింహరాశిలోకి గురుడు ప్రవేశిస్తున్నాడు. కావున ఈ గురుమూఢమి శుక్రమూఢమి ఎలాగైతే ఉందో అదే విధంగా సింహస్థ గురు కాలమునందు వివాహాది శుభకార్యములు చేయుటకు అనర్హము. ముహూర్త చింతామణి మొదలగు ప్రామాణిక గ్రంథమును అనుసరించి వాటిలో ఉన్న శ్లోక ప్రకారముగా మఘాది పంచపాదేషు గురు సర్వత్ర నిందిత గంగా గోదా తరం హిత్వా శేషాంగ్రి నదోషకృతు అనే శ్లోకము ఆధారముగా గురుడు మఖా నక్షత్రం మొదలు 5 పాదాలు అంటే మఖ 1, 2, 3, 4 పాదాలు, పూర్వ ఫల్గుని నక్షత్రం అంటే పుబ్బా నక్షత్రం 1వ పాదంలో ఈ 5 పాదాల్లో గురుడు ఉన్నంత కాలము కూడా సర్వ ప్రాంతముల వాళ్ళు ఎటువంటి వివాహాది శుభకార్యములు చెయ్యరాదు. తదితర పాద సంచారముల యందు అంటే గురుడు పొబ్బా నక్షత్రం 2వ పాదంలోకి ప్రవేశించిన మొదలు గంగా గోదావరి మధ్య ప్రాంతము వాళ్ళు అంటే గోదావరి నది ఉత్తర ప్రాంతం వాళ్ళు మరియు గోదావరి పరివాహ తీర పరిసర ప్రాంతము వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా ఈ యొక్క గోదావరి నది దక్షిణ ప్రాంతం వాళ్ళు కానీ మిగిలిన ప్రాంతం వాళ్ళందరూ కూడా పుబ్బా నక్షత్రం 2వ పాదంలోకి గురుడు ప్రవేశించినది మొదలు వివాహాది శుభకార్యములు చేసుకోవచ్చు. ఇది శాస్త్ర సమ్మతము. అయితే ఈ ప్లవంగనామ సంవత్సరములో భాద్రపద పూర్ణిమ నాడు అనగా 15/9/2027 బుధవారం నాడు గురుడు పుబ్బా నక్షత్రం 2వ పాదంలోకి ప్రవేశిస్తున్నాడు. అసలైతే పుబ్బా నక్షత్రం 2వ పాదంలోకి ప్రవేశించిన మొదలు వివాహాది శుభముహూర్తాలు చేసుకోవచ్చు. కాకపోతే భాద్రపద మాసం కాబట్టి ఎలాగో వివాహాది శుభముహూర్తాలు ఉండవు. కాబట్టి ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే ఈ సంవత్సరం ప్లవంగనామ సంవత్సరంలో గురుమూఢమి శుక్రమూఢమి 2 కూడా ఆషాఢ శ్రావణ భాద్రపద మాసాలు ఈ 3 మాసాల్లోనే అయిపోతున్నాయి. ఆశ్వీజ మాసం మొదలు ఎటువంటి మూడాలు లేవు. కాబట్టి ఆశ్వీజ మాసము మొదలు అంటే 1/10/2027 శుక్రవారం నుంచి ఆశ్వీజ శుద్ధ పాడ్యమి తత్కాల విధియ ఆ రోజే విధియ ఏషమైంది. కావున ఆశ్వీజ శుద్ధ పాడ్యమి తత్కాల విధియ నుంచి వివాహాది శుభముహూర్తాలు నిరభ్యంతరముగా చేసుకోవచ్చు. అది ఎవరు అంటే గోదావరి నది దక్షిణ ప్రాంతం వాళ్ళు మాత్రమే మరియు ఇతర ప్రాంతం వాళ్ళు, గోదావరి గంగా గోదావరి మధ్య ప్రాంతం వాళ్ళు మరియు గోదావరి ఉత్తర ప్రాంతం వాళ్ళు, గోదావరి పరివాహ తీర ప్రాంతంలో నివసిస్తున్న వాళ్ళందరూ కూడా ఈ సింహస్థ గురు
కాలం అంతా అంటే సుమారు 1 సంవత్సరం పాటు వివాహాది శుభముహూర్తాలకు నిషిద్ధము. మిగిలిన ప్రాంతం వాళ్ళందరూ కూడా ఆశ్వీజ శుద్ధ పాడ్యమి తత్కాల విధియ నుంచి నిరభ్యంతరముగా వివాహాది శుభముహూర్తాలు చేసుకొనవచ్చును.